ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ని యూట్యూబ్లో ఎలా ప్రమోట్ చేయాలి. సో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, సో యూట్యూబ్లో వీడియో చేస్తున్నారు. సో చాలామంది ఏంటంటే మేజర్ ఇన్కమ్ గూగుల్ యాడ్సెన్స్ నుంచే వస్తుంది. సో గూగుల్ యాడ్సెన్స్ ద్వారా వాళ్ళ ఇన్కమ్ సంపాదించడం చూస్తారు. సో కాకపోతే గూగుల్ యాడ్సెన్స్ కన్నా సరే మీకు ఎక్కువ అమౌంట్ జనరేట్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఆప్షన్స్లో ఒక బెటర్ ఆప్షన్ ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి సో మీరు కమిషన్ అనేది పొందరు. సో ఆ ప్రోడక్ట్కి సేల్ వచ్చిన ప్రతిసారి మీకు ఆ కంపెనీ అన్నది కమిషన్ అనేది పే చేస్తుంది. సో ఈ విధంగా మీరు వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసి సో మీరు కమిషన్ అనేది మీరు పొందొచ్చు. సో ఈ విధంగా మీరు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా సమ్ ఎక్స్ట్రా ఇన్కమ్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఎంత వస్తుందో ఆ ఇన్కమ్ కాకుండా సో ఈ సెపరేట్గా ఈ ఇన్కమ్ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. అయితే యూట్యూబ్లో మనం ఈ ఎఫిలియేట్ ప్రోడక్ట్స్ని ఎలా ప్రమోట్ చేయాలంటే ఒకటి మీరు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఎఫిలియేట్ లింక్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఎఫిలియేట్ లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చి సో నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఇంకోటి మీరు ఏంటంటే డిస్క్లైమర్ ఒకటి యాడ్ చేయాలి. అదేంటంటే సో ఈ వీడియోలోని అదేవిధంగా ఈ డిస్క్రిప్షన్లోని ఎఫిలియేట్ లింక్స్ ఉన్నవి. సో ఈ లింక్స్ ఎవరైనా క్లిక్ చేసి వాటి ద్వారా ప్రొడక్ట్స్ కొనుక్కుంటే సో నాకు కమిషన్ వస్తుంది. సో అంటే మీకు ఓకే కమిషన్ వస్తుందని ఆ యొక్క డిస్క్రిప్షన్లో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇదేంటంటే కంపెనీస్ అలా చేయమని చెప్తాయి. ఇవి మీరు అమెజాన్తో టైప్ అయితే అమెజాన్, లేకపోతే సైడ్ గ్రౌండ్తో టైప్ అయితే సైడ్ గ్రౌండ్ కంపెనీస్. ఓకే, అవి డిస్క్లైమర్ మీరు ఇవ్వాలి. సో నెక్స్ట్ ఈ ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ మీరు యూట్యూబ్లో ఎలా ప్రమోట్ చేయాలంటే సో ర్యాండమ్ వీడియోస్ చేసేసి ర్యాండమ్ వీడియోస్ చేసేసి సో ఏ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే మీకు కన్వర్షన్స్ అంత బెటర్గా ఉండవు. సో ఒక్కొక్కసారి మీకు 0 కన్వర్షన్స్ ఉంటాయి, అంటే 0% కన్వర్షన్స్. సో కాబట్టి బెటర్ ఆప్షన్ ఏంటంటే ఆ ప్రోడక్ట్కి రెలవెంట్ వీడియో చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు కెమెరాస్ ప్రమోట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కెమెరా తీసుకుని కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక కెమెరా స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ కెమెరా ఎలా హెల్ప్ అవుతుంది, సో ఆ కెమెరాకి కాంపిటేటర్స్ ఏంటి అంటే ఆప్షన్స్. సో 2 డిఫరెంట్ కెమెరాస్ తీసుకోండి, సో ఆ రెండింటిని కంపేర్ చేయండి. సో ఈ విధంగా మీరు ఆ ప్రోడక్ట్కి చుట్టుపక్కల ఉన్న టాపిక్స్, ఆ ప్రోడక్ట్స్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఆ వీడియోస్ ప్రొడ్యూస్ చేసి సో వాటికి సంబంధించిన ఎఫిలియేట్ లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో ఇస్తే సో ఆ విధంగా మీకు ఎఫిలియేట్ మార్కెటింగ్ మీకు ఎఫెక్టివ్గా యూట్యూబ్లో చేయొచ్చు. ఓకే, సో యూట్యూబ్లో మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ ఎఫెక్టివ్గా చేయడానికి సో మీరు ఏ ఎఫిలియేట్ ప్రోడక్ట్స్ అయితే షూట్ చేసుకుంటున్నారో ఆ ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ఉండే టాపిక్స్తో మీరు ట్యుటోరియల్స్ చేయాలి. సో హౌ టు ట్యుటోరియల్స్ కానీ, లేకపోతే ఇన్ఫర్మేటివ్ బేస్డ్ ట్యుటోరియల్స్ కానీ, లేకపోతే కంపారిజన్స్, రివ్యూస్. ఓకే, సో ఇటువంటి డిఫరెంట్ టాపిక్స్ మీద తీసుకుని సో అంటే డిఫరెంట్ వేరియేషన్స్లో మీరు వీడియోస్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో ఒకటి కీప్ ఇన్ మైండ్, అదేంటంటే ర్యాండమ్ వీడియో చేసేసి సో అంటే సంబంధం లేని వీడియో చేసి మీరు ఎఫిలియేట్ లింక్ ఇస్తే సో వచ్చే ఆడియన్స్ వేరే అవుతారు, ఈ ప్రోడక్ట్ అతనికి ఇర్రిలవెంట్ అవుతుంది. ఉంచుకుని మీకు అక్కడ సేల్స్ వచ్చే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆ ప్రోడక్ట్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో మీరు ఎఫిలియేట్ లింక్స్ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చి సో వీడియోలను కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు ఆ లింక్స్ కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ మీరు వీడియోలో కూడా ఒకసారి చెప్తే ఇంకా మీకు కన్వర్షన్స్ అనేవి మీకు బెటర్గా ఉంటాయి. సో యూట్యూబ్లో మీ యొక్క ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ సో ఈ విధంగా ప్రమోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఆ ప్రొడక్ట్స్ గురించి క్లియర్గా వీడియో చేయాలి. సో ఆ సంబంధించిన లింక్స్ మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో ఆ లింక్స్ ఇచ్చామని మీరు వీడియోలో సో ఒకసారి చెప్పాలి. సో అలా చెప్పితే మీకు కన్వర్షన్స్ అనేవి మీకు బెటర్గా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, సో మీ యొక్క ఎఫిలియేట్ ప్రొడక్ట్స్ని సో యూట్యూబ్ ద్వారా ఎలా ప్రమోట్ చేసుకోవాలి.